సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి దినాన యేసుని స్వస్థపరచు కార్యక్రమాలకు మందిరంలో జరుగుతుండగా ప్రతి వారిని ఆహ్వానిస్తున్నాను. నేడొక వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ద్వారా ఒక సూచన మాట, కనికరింపని వారు ధన్యులు, వారు కనికరింపబడతారు. ఈ దినాన మనం తెలుసుకోవాల్సిన ఒక ఆత్మీయమైన పాఠము, మన ప్రభువైన యేసులో మనము కనికరము కలిగి ఉండాలి. అనేకమైన నైతిక విలువలైన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పాఠాలు మనం నేర్చుకున్నప్పుడు ఆ నైతిక విలువలు తగ్గట్టుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు, ఒక దినా నేను కారులో వెళ్తున్నప్పుడు చిన్న అనుకోకుండా ఒక టర్నింగ్ దగ్గర ఒక చాలా చిన్న వ్యక్తి నా యొద్దకు నా కార్ దగ్గర పడిపోయినాడు. కానీ ఆ సమయంలో నేను అనుకున్నాను ఆ వ్యక్తికి ఏదైనా జరిగిందని. బయటకు చూసినప్పుడు ఏం అవ్వలేదు, కానీ అక్కడ వారు అందరూ వచ్చేసారు. కానీ నన్ను ఎవరేం అనలేదు, పర్లేదు సార్ అయిపోయిందని. అది ఎందుకు అలాగ అయ్యింది, నన్ను ఏమి అనలేదు అంటే, ఒకానొక సమయంలో ఒక వ్యక్తి మన కార్ని బండి దగ్గర గుద్దినప్పుడు బంపర్ అంతా పోయింది. అప్పుడు నేను వారి దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. నాకు అనిపించింది నిజమే, అప్పుడు నేను క్షమించాను కాబట్టి ఇప్పుడు నేను క్షమించబడ్డాను. ఈరోజు ఎప్పుడు సంగమా, నువ్వు కనికరించబడితే నువ్వు ప్రభు దగ్గర కనికరించబడుతున్నావు. ఈ దినాన ఒకవేళ మన ఆత్మీయ పాఠం ద్వారా మనం ఒకరి పట్ల కనికర కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి నువ్వు బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆయన నువ్వు ఇచ్చిన విలువ ప్రకారం జీవించుటకు సహాయం చేసి నడిపించి బలపరచమని. ఆయన ఎవరైతే వారు కనికరపడుతున్నారో వారి పక్షాన మీరు కనికరపడి ఆయన మీరు కరుణించి గొప్ప కార్యాలు చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఆయనక ఆత్మీయుని పాటలు వదిలండి. దేవుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.